సో అందులో భాగంగా ఇప్పుడున్న రూల్స్ ప్రకారము ఎన్ఎంసీ ఆ గెజెట్ ఇచ్చింది కాబట్టి ఎన్ఎంసీ ఈ విషయంలో ఎక్కడన్నా జార్జియా విషయంలో ప్రస్తావన తీసిందా అంటే తీసింది. ఎక్కడ 2021 నవంబర్ 18 నాడు ఏదైతే గెజెట్ ఇచ్చారు కదా, దాని తర్వాత వచ్చిన ప్రతి పబ్లిక్ నోటీస్ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. అంతకన్నా ముందు ఏ పబ్లిక్ నోటీస్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ కానీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. గెజెట్ వచ్చిన తర్వాత ఎన్ని నోటీసులు ఇచ్చింది, దానిలో ఏ కంట్రీ గురించి ప్రస్తావన ఇచ్చిందన్న దాని మీద మనం ప్రత్యేకించి దృష్టి పెట్టాలి. సో 2022 సెప్టెంబర్ 6 నాడు ఒక అఫీషియల్గా ఒక నో అబ్జెక్షన్ పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే యుక్రెయిన్లో స్టడీ డిస్టర్బ్ కావడంలో ఎంబీబీఎస్ అక్కడ చదువుతున్న వాళ్ళు యుద్ధం వల్ల వార్ వల్ల డిస్టర్బ్ అవడం వల్ల బయటికి వెళ్ళి వేరే కంట్రీకి వెళ్ళి వేరే యూనివర్సిటీలో చదవడానికి నో అబ్జెక్షన్ ఇచ్చారు. ఫస్ట్ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు నో అబ్జెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఎన్ఎంసీకి ఏముంది అంటే ఈ గెజెట్ వల్ల గెజెట్ ద్వారా ఒకే కంట్రీలో ఒకే యూనివర్సిటీలో మన కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలన్నారు. సో ఇప్పుడు యుక్రెయిన్లో డిస్టర్బ్ అయిన వాళ్ళు వేరే కంట్రీ వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి ఎన్ఎంసీ ఇన్వాల్వ్ అయిపోయి నో అబ్జెక్షన్ పబ్లిక్ నోటీస్ రూపంలో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక 9 days తర్వాత 15th సెప్టెంబర్ 2022 అంటే అది కూడా గెజెట్ తర్వాత మళ్ళీ ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అందులో 29 కంట్రీస్ని మెన్షన్ చేస్తూ టాప్ 5లో జార్జియాను మెన్షన్ చేశారు.